Good afternoon, children. Very good afternoon, sir. In this video, today we are going to learn very interesting mathematical concept, super concept. శ్రీనివాస రామానుజన్ ఆయన ఒక ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మ్యాజికల్ స్క్వేర్స్. స్క్వేర్ అంటే ఎత్తెత్తుకున్న ఒకే మెజర్మెంట్ ఉండేటువంటి దాన్ని. ఓకే, 4 sides are equal, 4 angles are equal, 2 diagonals are equal. ఈక్వల్ అనేటువంటి పదము పక్కా సూటబుల్ టు స్క్వేర్ అన్నమాట. స్క్వేర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 4 వైపులా సమానంగా షేప్ని స్క్వేర్ అని పిలుస్తారు. మరి రామానుజన్ అంటే మనం బాగా చెప్పుకున్నాం ఆయన గురించి. డిసెంబర్ 22వ తేదీన మనము చాలా ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం ఆయన గురించి. ఆ రోజు మనం జ్యోత్స్న టాలెంట్ టెస్ట్లో సెకండ్ రావడం వల్ల నేను కూడా చిట్వేల్ పెద్ద హై స్కూల్కి పోయి అంతమంది పిల్లల ముందు రామానుజన్ గురించి ఒక 4 మాటలు చెప్పడం కూడా జరిగింది. ఓకేనా? ఆయన ప్రత్యేకత అంతా ఉందన్నమాట. ఓకే, తర్వాత రామానుజన్ నంబర్స్ అంటారు. రామానుజన్ నంబర్స్, మ్యాజికల్ స్క్వేర్స్. ఆయన రాసినటువంటి థీసిస్ అంటే థీరమ్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఓకే, చాలా చిన్న వయసులో చనిపోవడం జరిగింది. మేధావులంతా చిన్న వయసులోనే చనిపోతారబ్బా, అందులో ఎటువంటి డౌట్ లేదు. సరే, మన టాపిక్ ఏమని చెప్పాను? మ్యాజికల్ స్క్వేర్స్. మన సండే బుక్స్లోను న్యూస్ పేపర్స్లో గణిత వినోదం అని చెప్పి, పిల్లల గణితం అని చెప్పి, తర్వాత టైం పాస్ యాక్టివిటీస్ కింద ఈ స్క్వేర్స్ ఇస్తారు, కొన్ని గళ్ళు ఇస్తారు. వీటిని పూరించండి, ఎటు కూడినా ఒకే ఆన్సర్ రావాలి, పైనుంచి కిందికి కూడినా కింది నుంచి పైకి కూడినా. ఈ గమ్మత్తు, ఓకే, అంకెలతో గమ్మత్తు అని చెప్పి రకరకాలుగా ఉంటుంది. ఈ సెల్ ఫోన్లలో వేస్ట్ గేమ్స్ ఆడేదానికంటే మ్యాథమెటికల్ గేమ్స్ ఆడండి, డిసిప్లిన్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇక్కడ మనకి ఓకే తెలుగులో మాయా చదరాలు, మారులోనే ఉంది మాయా మచ్చింద్ర ఏదో సంథింగ్ ఉంటుంది. మాయా చదరాలు. చదరం అంటే 4 వైపులా సమానంగా ఉంటే ఇట్స్ కాల్డ్ స్క్వేర్. ఓకే, సరే. ఈవెన్ మ్యాజికల్ స్క్వేర్స్. We have 2 type of magical squares. One is odd magical squares. Another one is even. ఏం లేదమ్మా, 2/2, 2 into 2, 4 into 4, 6 into 6, 8 into 8, 10 into 10, 12 into 12. What are these? These are all even numbers. That's why those are called dustbin. These are called even magical squares. Even magical squares అన్నమాట. తర్వాత వన్ మోర్ ఏంటంటే ఆడ్ మ్యాజికల్ స్క్వేర్స్ అని. 3/3, తర్వాత 5/5, 7/7, 9/9. ఓకే, సో ఓకే 9/5 అంటే మీరేమి ఇంటూ పెట్టినాను చదివాను. సో దీస్ ఆర్ ఈవెన్ మ్యాజికల్ స్క్వేర్స్. ఓకే, ఈవెన్ ఆడ్ మ్యాజికల్ స్క్వేర్స్. ఆడ్ మ్యాజికల్ స్క్వేర్స్ చాలా ఈజీ, ఒకే ఒక టెక్నిక్ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈవెన్ మ్యాజికల్ స్క్వేర్స్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి. ఇందులో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఒకటి ఉంది. అదేంటి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్కి నువ్వే ఒక మ్యాజికల్ స్క్వేర్ తయారు చేసుకుంటావు. నీ పుట్టిన తేదీతో, అందులో ఉండేటువంటి సంఖ్యలతో నువ్వే ఒక 4/4 మ్యాజికల్ స్క్వేర్ తయారు చేసుకుంటావు. మనకు రామానుజన్స్ మ్యాజికల్ స్క్వేర్ అని చెప్పి ఆయన డేట్ ఆఫ్ బర్త్తో ఒకటి ఫేమస్ అయ్యిందన్నమాట. అందుకని చెప్పి ఆయన్ని నేను చెప్పట్లేదు, ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్కి చెప్తాను. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్కి చేయండి, తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలిసింది కాబట్టి రామానుజన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చేసేసేయచ్చు. ఓకే, సరే. ఏ మ్యాజికల్ స్క్వేర్ చేయాలన్నా ఒక ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా ఎందుకు అంటే ఫార్ములా టు ఫైండ్ సమ్. ఏ అడ్డు వరుస కూడితే ఎంత వస్తుంది, నిలువు వరుస కూడితే ఎంత వస్తుంది.
అడ్డు వరుసలో ఉండే నంబర్ల మొత్తం ఎంత, నిలువు వరుసలో ఉండే నంబర్ల మొత్తం ఎంత ఉండాలి అనేది తెలుసుకోవాలి అంటే n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 1/2. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 1/2. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటున్నానంటే మీకు 4/4. 2/2 ఎందుకు తీసుకోలేదంటే జస్ట్ 4 నంబర్స్ ఉంటాయి, అది అంత అప్లికబుల్ కాదు. దట్స్ వై 4/4 తీసుకున్నాను. 4 4 4 ఎంత, 4 4 60. కాబట్టి నువ్వు ఉపయోగించుకోవాల్సినటువంటి నంబర్స్ ఏంటి అంటే 1 to 60. ఏమేమి నంబర్లు వాడుకోవాలి చెప్పండి? 1 నుండి 16 వరకు నంబర్లు వాడుకోవాలి. ఓకేనా? 4/4 అంటే 4 4 16, 16 స్క్వేర్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 5/5 అంటే 25 స్క్వేర్స్ ఉంటాయి. 10/10 అంటే 100 స్క్వేర్స్ ఉంటాయి. 9/9 అంటే 9 9s 81 స్క్వేర్స్ ఉంటాయి. గ్రిడ్ పేపర్ లెక్క. ఇదో ఇక్కడ ఉన్నాయి చూడండి, మీరు కూర్చో ఉండేటువంటి బాటంలో అన్ని ఏంటవి స్క్వేర్స్ కదా అవి, అలా. ఓకేనా? ఈక్వల్ స్క్వేర్స్. సరే, 4/4 మ్యాజికల్ స్క్వేర్స్ లో ఎంత వస్తుంది సమ్ అనేది చూడండి. ఇక్కడ 4 అనేటువంటిది n ఈజ్ ఈక్వల్ టు 4. n ఎంత ఇక్కడ 4. ఇప్పుడు చూడండి, n ఇంటూ రాకెట్ ఎప్పుడు కూడా ఇంటూ అని చదువుకోవాలమ్మా. n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 1/2. ఇప్పుడు n ఉండే దగ్గర 4 పెడతారు. ఈ n స్క్వేర్ అంటే మొన్న చెప్పాను మీకు, స్క్వేర్ అంటే 4 4 2 సార్లు తీసుకోండి. 16 ప్లస్ 1/2. ఇక్కడ చూడండి, కింద ఉండేటువంటి 2తో 4ని క్యాన్సిల్ చేశాను, 2 వచ్చింది. 16 1 కూడితే 17, 17 2 ఎంత 34. కాబట్టి ఈ మ్యాజికల్ స్క్వేర్లో ఏ అడ్డు వరుసలో ఉండే సంఖ్యల మొత్తమైన, ఏ నిలువు వరుసలో ఉండే సంఖ్యల మొత్తమైన, ఏ డయాగోనల్ అంటే మూలకు మూల, కార్నర్ మూలకు మూల ఉండేటువంటి కార్నర్ టు కార్నర్, అదైనా ఎలా అన్నా తీసుకోండి, ఇదే టోటల్ వస్తుందమ్మా. మరి మ్యాథమెటికల్ మరి గమ్మత్ అందామా లేదా దీన్ని? మరి అనాలి కదా. ఇంట్రెస్ట్ ఆర్ నాట్? మరి ఉపయోగించుకోవాల్సిన నంబర్లను నోట్ చేసుకోండి. తర్వాత ఎంత ఉండాలి సమ్ అనేది కూడా ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను 1 2 చెప్తాను, కొన్ని మీకు ఇస్తాను. మీరు ఇంటికాడ కూర్చొని మీకు ఓపిక ఉంది కాబట్టి చేయండి, ఎంతవరకైనా చేయండి. ఇంకా పోండి, మీరు 20 × 20 వేస్తారేమో, వేయండి చూస్తాను. ఓకే, ఎంత పెద్ద స్క్వేర్స్ అనేది చేయొచ్చు. సరే, ఇప్పుడు నేనేం తీసుకున్నాను? 4/4 తీసుకున్నా. దీనికి బర్త్డే బేస్తో ఒకటి చెప్తాను, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. నాకు ఏది ఇంట్రెస్ట్ అనిపించింది అంటే డేట్ ఆఫ్ బర్త్తో చెప్తే, మీ డేట్ ఆఫ్ బర్త్లు, మీ ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్లు, మీ ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లతో నువ్వు మ్యాజిక్ స్క్వేర్స్ తయారు చేసుకున్నావు అనుకో, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్, ఇజంట్ ఇట్? ఓకే, సరే. 4/4 అంటే అర్థం ఏంటో తెలుసా? 1 2 3 4. వీటిని ఏమంటారంటే అడ్డు వరుసలమ్మా. మనం డేటా హ్యాండ్లింగ్లో రాసుకున్నాం, కమ్మీ రేఖా చిత్రాలు, గ్రాఫ్ అనేటువంటిది ఇంపార్టెంట్ మనకి, ఇక్కడి నుంచి అలవాటు కావాలి. కాబట్టి అడ్డం ఉండేటువంటి వాటిని రో అంటారు ఇంగ్లీష్లో, పైనుంచి కిందికి ఉండేటువంటి వాటిని నిలువు వరుసలు, దే ఆర్ కాల్డ్ కాలం అంటారు. నిలువు ఉండే వాటిని కాలమ్స్, అడ్డం ఉండేటువంటి వాటిని రోస్. తెలుగులో అడ్డు వరుసలు, నిలువు వరుసలు. సరే, అడ్డు వరుసల్ని నిలువు వరుసలతో మల్టిప్లికేషన్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ గ్రిడ్స్ ఇన్ దట్ షేప్ అనేటువంటిది వచ్చేస్తుంది మనకి. ఇట్ట 4 ఉంటాయి, ఇట్ట కూడా 4. మరి 4 × 4 చేస్తే ఎంత వస్తుంది? 16. మరి 16 స్క్వేర్స్ ఇందులో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, ఆల్రెడీ వి కౌంట్ దెమ్. ఎస్, ఓకేనా? సరే, ఇది వేసుకున్నాను, పక్కన పెట్టండి. ఇప్పుడు 4/4 తయారు చేయాలి అంటే మీకు 2 ట్రిక్లు ఇచ్చి 3వది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. ఓకే, సరే. ఫస్ట్ ఏం చేయొద్దు, మీరు కిందికి వచ్చేయండి. 1 2 3 4 5 6 7 8. అంటే ఇది ఎలా ఉంది అంటే, ఇలా ఒక పాత్ర మాదిరిగా తీసుకోండి, యూ షేప్. పాత్ర అనే దానికంటే కూడా యూ అనుకోండి, యూ షేప్ లో పెట్టేసేసేయండి వాటిని. ఇటు వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారంటే యూని రివర్స్ చేసుకోండి. 8 అయిపోయింది కదా, మరి రివర్స్ అంటే 9 10 11 12 13 14 15 16. ఓకే, ఇప్పుడు చూడండి,
యూని ఏం చేస్తున్నాను నేను రివర్స్ చేస్తాను. ఓవర్. ఓకేనా? జస్ట్ ఇది అయిపోయింది, స్టాప్ చేద్దాం. ఓకే, ఇలా రాసిన తర్వాత ఒక చిన్న ఇంటర్చేంజ్ తీసుకురావాలి. ఇలా EU ప్లస్ EU రాసిన తర్వాత ఒక చిన్న ఇంటర్చేంజ్ ఏంటంటే దీన్ని హాఫ్ చేసుకున్నారా? చేసుకున్నారా? పైన 2 అడ్డు వరుసలు ఉంటాయి, కింద 2 అడ్డు వరుసలు ఉంటాయి. పైన ఉండేదాన్ని అలాగే పెట్టండి, కింద ఉండేదాన్ని అలాగే పెట్టేసారు. ఓకే, అలాగే పెట్టి రాస్తాను చూడండి. ఫస్ట్ 1 8 12 13. దీన్ని ఏం కదల్చలేదమ్మా నేను. తర్వాత కింద ఉండేదాన్ని 4 5 9 16. ఏంటిది? 16. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉంది చూసారా ఈ అడ్డు వరుస, ఏం చేస్తాను? ఇంటర్చేంజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మార్చేస్తాను. అంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఏదైనా ఒకటి కనుక్కుంటే రివర్స్ రాస్తాను కదా. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ రాస్తాను, తర్వాత 11, తర్వాత 7, తర్వాత 2. ఓకే, క్లియర్? దీన్ని కూడా అలాగే రాసేసేయండి. 3 ఉండే దగ్గరికి 15 అంటే ఉల్టా చేసి రాసేసేయండి అమ్మా. 15 10 6 3. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయొచ్చు. 10 ఒక 10 20 25, తర్వాత 32 34. ఇప్పుడు మీరు ఎట్టన్నా కూడుకోండి, మీకు ఎంత వస్తుందంటే 34 వస్తుందమ్మా. ఏ అడ్డు వరుస అన్నా కూడుకో, ఏ నిలువు వరుస అన్నా కూడుకో. డయాగోనల్ వెంట కూడుకో. మరి చెక్ చేద్దాం కదా. ఓకే, కాలంలో వచ్చేసేసి సి అంటాను నేను, 1 అంటాను. దీనికి సమ్ అంటే ఏంటంటే, సమ్ అంటే సిగ్మా అంటారు, గుర్తుపెట్టుకోండి. సిగ్మా సమ్. ఓకే, సమ్కి వచ్చేసేసి దీనిని ఈ గుర్తుతో వాడతారు. సమ్ అంటే కూడిక అని అర్థం. ఓకే, సమ్ ఇదేంటి? ఇది రో కదా, R1. ఫస్ట్ రోలో చూస్తాం. చెప్పండి, 1 + 8 + 12 + 13 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 10 10 20 25 25 ఒక 8 33 ఒకటి 34 సరిపోయిందా? ఓకే, తర్వాత సిగ్మా R3 తీసుకుంటా. 1 2 3 అంటే 3వ అడ్డు వరుస. 15 + 10 + 6 + 3 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 19 + 29 34. ఓకే, ఇప్పుడు కాలం తీసుకుంటాం. చూడండి, ఇది C1. సి అంటే కాలం అంటే ఏంటి ఇంగ్లీష్లో? కాలంని తెలుగులో ఏమంటారు? నిలువు వరుస అంటారు. దాంట్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నాను నేను, C1. ఇవన్నీ ఏంటి? మొదటి నిలువు వరుస. కాబట్టి ఏమేమి వస్తాయి చూడండి, 1 + 14 + 15 + 4 ఈజ్ ఆల్సో 34. ఓకే, సిగ్మా C4 తీసుకుంటా. ఏమేమి ఉన్నాయి చెప్పండి, 13 + 2 + 3 + 16 ఈజ్ ఆల్సో 19 21 34. ఓకేనా? డయాగోనల్ తీసుకుంటా. సమ్ ఆఫ్ డయాగోనల్ D1. డి అంటే డయాగోనల్. డయాగోనల్ అంటే మీకు చెప్పాను కదా, మ్యాథమెటికల్ షేప్స్ చెప్పేటప్పుడు చెప్పిళ్ళ కార్నర్స్ వర్టెక్స్ ని ఆపోజిట్ వర్టెక్స్ కలిపితే ఏమొస్తుంది? yes that is. సో ఏమొస్తుందో చూడండి, 4 + 10 + 7 + 13. ఓకే, 13 7 20 30 34. ఓకే, తర్వాత D2 ఈజ్ ఆల్సో 1 + 11 + 6 + 16 ఈజ్ ఆల్సో 34. ఏ నిలువు వరుసనన్నా కూడు, ఏ అడ్డు వరుసనన్నా కూడు, ఏ డయాగోనల్ అన్నా కూడు ఏమొస్తా ఉందిరా? 34. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు మనము రాసుకుంటా ఉంటే మనకేం తెలియట్లేదు. ఫస్ట్ టైం ప్రపంచంలో కనుక్కున్నాడు చూడు, అప్పుడు రా థ్రిల్ అంటే. ఆ టైంలో థ్రిల్లింగ్ ఉంటుంది. వాళ్ళు చేసింది ఇప్పుడు మనం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాము. మీ దగ్గరికి కూడా నేను కాపీ ఎత్తుకోవచ్చాను, ఎవరో చెప్పింది నేను ఎత్తుకొచ్చి మీకు ఇస్తున్నాను, మీరు ఇంకొకరికి చెప్తారు. కానీ ఫైండ్ అవుట్ చేసినాడు చూడు. అందుకనే ఈ పొద్దు శ్రీనివాస రామానుజన్ అంటే మ్యాథమెటికల్ ఏం స్క్వేర్స్ ఇవి, మ్యాజికల్ స్క్వేర్స్. ఓకే, ఇంకా అయిపోవాల థ్రిల్లింగ్స్ అనేటివి ఉన్నాయి చూడండి. సో కార్నర్ నంబర్స్ తీసుకోండి. కార్నర్ నంబర్స్, సమ్ ఆఫ్ కార్నర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కార్నర్ చెప్పండి, 1 + 4
ప్లస్ 16 ప్లస్ 13 ఏమొచ్చింది 34. ఓకే, కార్నర్సే కాదు. ఇప్పుడు చూడండి, ఈ 4 స్క్వేర్ తీసుకోండి. ఈ బాక్స్ లో ఉండే 4 చూద్దాం. చెప్పండి. 15 ప్లస్ 10 ప్లస్ 5 4 ఎంత చెప్పండి? 9 29 30. ఓకే, ఇది ఆల్సో ఈ స్క్వేర్ కూడా తీసుకోండి, సేమ్. ఈ స్క్వేర్ కూడా తీసుకోండి, సేమ్. ఈ స్క్వేర్ కూడా తీసుకోండి, సేమ్. ఎలా ఉంది చెప్పండి? నువ్వు ఎలా యాడ్ చేసినా కానీ మాయ, అందుకనే మాయా చదరాలు. 4/4 ఎవరి పుణ్యం ఇది? ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి మ్యాథమెటిషియన్స్ అంతా కూడా ఆ టైంలో అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్యాథమెటిక్స్ని ఇష్టపడేటువంటి టీచర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా రామానుజన్ హార్డీ నంబర్. ఓకేనా? సరే, ఇది ఒక్కటి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి వస్తాను, నెక్స్ట్ అది కూడా చెప్పేస్తాను మీకు. ఇంకొక ట్రిక్ అన్నాను కదా, తర్వాత రాస్తాను. ఇవన్నీ ఇక్కడ రాయండి. ఇప్పుడు చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అన్నప్పుడు ఖచ్చితంగా వీఆర్ వెయిటింగ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అవునా కాదు? సరే, ఇట్ ఈస్ మై డేట్ ఆఫ్ బర్త్ July 25, 1974. July 94. సరే, ఓకే, అదట పెట్టండి. ఈ పద్ధతిలో చేయాలి అంటే కొంత ఇంట్రెస్ట్ పెట్టాలి, హార్డ్ ఫీలింగ్ రావాలి. మ్యాథమెటిక్స్ అంటేనే ఫస్ట్ అదొక రకమైన భయం అన్నమాట. కానీ దాంట్లో చాలా డిసిప్లిన్ దాగుంటుంది. స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్ అయినా కూడా మిస్ అవుతూ ఉంటాం. ఫస్ట్ మళ్ళీ యూని అప్ సైడ్ డౌన్ చేసినాం, మళ్ళీ ఏం చేసినాము, సెకండ్ అండ్ థర్డ్ రోని ఇంటర్చేంజ్ చేసాం. చూసారా? ఏ ఒక్కటి మిస్ చేయి నువ్వు, చూద్దాం. మళ్ళీ నీకు యూ డోంట్ గెట్ ఆన్సర్. ఎక్కడ మిస్టేక్ చేసినా యూ డోంట్ గెట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ABCD. ఏ అంటే నాకు 25 అమ్మా. ఏ అంటే ఎంత? 25. B అంటే 7, C అంటే 19, D అంటే 74. ఓకే, ఇవి నేను తీసుకున్నటువంటి నంబర్స్. టేక్ ఏ అంటే ఎంత? 25. B అంటే ఎంత? 7. C అంటే ఎంత? 19. D అంటే ఎంత? 1974 ని నేను పార్టిషన్ చేసి 19 ఒక కాలంలో, 74 ఒక కాలంలో తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాలంలో ఏం పెట్టాలి? సరే, ఇది పెట్టేసేస్తాను ఇక్కడ. 25, 74 ఇది ABCD. ఓకేనా? ఇప్పుడు ఈ కాలం రావాలి అంటే కొంత వర్క్ చేయాలి, నేను చేసి చూపిస్తాను. వీటిని ఏం చేస్తారంటే ఇంతకు ముందు రివర్స్ చేసినట్టే, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ముందు ఇది రాసేస్తా, D, తర్వాత C, తర్వాత D, తర్వాత A. అంటే అయిపోయింది అనుకో, అక్కండి. కొంచెం కేర్గానే ఉన్నారు. ఈ కాలం ఏంటంటే దీన్ని ఎత్తుకొని వచ్చి ఈ కార్నర్లో రాస్తాను, దీన్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ రాసుకుంటాను. దీన్ని కూడా అంతే, ఈ Cని ఎత్తుకొని వచ్చి ఇక్కడ రాస్తాను, ఈ Dని ఎత్తుకొని వచ్చి ఇక్కడ రాస్తాను. అంటే ఇలా నేను ఇదంతా గబ్బు పట్టించింది ఇక్కడ కాసేపు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని, దీన్ని ఇక్కడికి తెచ్చుకోండి, దీన్ని ఇక్కడికి తెచ్చుకోండి. ఓకే, మరి ఈ రెండు సార్ అంటే ఇవి ఇక్కడ పెట్టినప్పుడు వీటిని ఇక్కడ పెట్టండి, అంటే క్రాస్ ఆఫ్ చేస్తూ పెట్టేసేసి. ఓకే, ఇప్పుడు వచ్చిందా అంటే ఇంకా రాలేదమ్మా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక +1 యాడ్ చేస్తున్నాము. ఇక్కడ +1 యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ -1 చేసేస్తాం. బ్యాలెన్స్ అయిపోతా ఉండాలి. ఈడ +1 కలిపినప్పుడు ఈ టోటల్ చేసుకునేటప్పటికి మనం కలిపినట్టు 0 అయిపోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టి దీంట్లో నుంచి ఒక 3 తీసేస్తా. ఇక్కడ తీసేసినాను కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తా, A+. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రో అంతా ఏం చేస్తారంటే 2 కలుపుతాను. ఆ కలిపేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టుకొని 2 పెడతాను, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకొని 2 పెడతాను, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకొని 2 పెడతాను, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టుకొని 2 పెడతాను. అర్థమైంది అనుకుంటా, జాగ్రత్త. ఈ రో అంతా ఏం చేసినాను నేను 2 2 2 2. అయితే ప్లస్ మైనస్ విషయంలో ఏం చేసినాను, పైన ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టుకున్నాను, పైన మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాను, పైన మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాను. ఓకే, ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి
ఏడేముంది, ఏకి ఏం లేదంటే 0. ఇవి మొత్తం టోటల్ చేస్తే ఈ కలిపినట్టు ఏంటి 0 అయిపోవాలి. ఇక్కడ +1 కలిపావా, ఇక్కడ -2 తీసి పడేసినావా, అప్పుడు ఏముంటుంది ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చెప్పినాను, డిడక్ట్ చేయమని చెప్పాను నేను మీకు. సబ్ట్రాక్షన్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పున్నాను నేను, ప్లస్ మైనస్ ఉంటే తీసివేయాలి, మైనస్ ప్లస్ ఉంటే తీసివేయాలి, 2 మైనస్లు ఉన్నా 2 ప్లస్లు ఉన్నా కూడుకోవాలి అని చెప్పున్నాను. కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉందండి, ఈ రెండు డిఫరెన్స్ ఎంత 1. ఆ 1 సింబల్ ఏంటి, మైనస్ ఎక్కువ ఉంటే మైనస్, ప్లస్ ఎక్కువ ఉంటే ప్లస్. ఇక్కడ చూడండి -2 + 1, 2 + 1 వేరే వేరే ఉన్నప్పుడు అంతా డిఫరెన్స్ ఒకటి. మరి సైన్ డిసైడ్ చేయాలి కదా, సైన్ డిసైడ్ చేయాలంటే మైనస్ ఎక్కువ ఉన్నాయా ప్లస్ ఎక్కువ ఉన్నాయా, కాబట్టి ఇప్పుడు మైనస్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ -1 మిగిలి ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే +1 పెడితే టోటల్ 0 అయిపోతుంది. చూడండి టోటల్ 0 అయిపోతుంది. ఇప్పుడు చూడండి +1 + 1 +2 కదా, -2 క్యాన్సిల్ కదా ఇంకా. అలాగే ఇది కూడా చేద్దాం. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి డిఫరెన్స్ ఎంత +1. మరి ఇక్కడ -1 పెడితే 0 అయిపోతుంది కదా, అలాగే ఇది కూడా. ఇక్కడ -3 0 అయిపోతాడా, ఇక్కడ చూడండి +1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ -1 పెట్టుకుంటే 0 అయిపోతుంది కదా. సో ఇది ఒక్కటి తయారు చేసుకోవాలమ్మా. ఏది రామానుజన్ స్క్వేర్ మనం చేయాలి అంటే ఈ టేబుల్ కొంత ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ కష్టమే కాదు. మ్యాథమెటిక్స్ అంటేనే ప్రాక్టీస్. మ్యాథమెటిక్స్ ఆల్వేస్ రిక్వైర్డ్ ఏం కోరుకుంటుంది, అది ఆల్వేస్ రిక్వైర్డ్ ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ కోరుకుంటారు. ఓకేనా? కాబట్టి ఈ స్టెప్ ఏం చేశాను, ఈ స్టెప్ ఏం చేశాను అనేది కొంచెం వర్క్ చేయాలి. ఈ రో రావాలంటే ఏం చేసినాం, ఫస్ట్ రోని రివర్స్ చేసినాం. ఈ రో రావాలంటే ఏం చేసినాం, వీటిని క్రాస్ ఆఫ్ చేసుకున్నాం. ఈ రో రావాలంటే ఏం చేసినాం, ఇక్కడ ఉండే వాటిని క్రాస్ ఆఫ్ చేసి రాసేసాం. ఇప్పుడు ఆన్సర్లు వచ్చేస్తా ఉంటాను. సరే ఇక్కడ ఎంత ఉంది 25. ఓకే, ఈ సెల్ రావాలి మనకి. ఈ సెల్లో నంబర్ రావాలంటే ఏముంది ఇక్కడ D+1. D ఎంత చెప్పండి నాకు, 74 ఒకటి కలపండి 75. ఇదేంటిది C-1, C ఎంత 90, 19 ఒకటి తీసేస్తే 18. ఓకే, ఈ సెల్ ఏంటి B-3, B ఎంత 7 -3 చేయమన్నాడు 4. ఓకే, ఇదేంటి A+3, A ఎంత 25 +3 యాడ్ చేయండి 28. ఓకే, నెక్స్ట్ B-2, వాట్ ఇస్ B 7 లో 2 తీసేసే 5. A+2, A ఎంత 25 +2 యాడ్ చేయండి 27. D+2, వాట్ ఇస్ D 74 +2 76. C-2, వాట్ ఇస్ C 90 -2 70. ఓకే, నెక్స్ట్ C+1, yes 20. ఓకే, D-, what is D 74 -1 3 73. A+1 25 +1 26. B-1 7 -1 6. ఓకే, ఫిల్ అప్. మరి ఇప్పుడు టోటల్ కావద్దు, 5 మూల 15. ఓకే, 5 మూల 15, 10 + 125. ఇది కూడా. సో దీన్ని ఏం చేస్తాను, సిగ్మా C1 ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 25 + 75 + 5 + 20 ఇజ్ ఈక్వల్ టు 125 వచ్చింది. నెక్స్ట్ C1 కదా ఇది, ఆర్ 2 చేస్తాం, రో 2. సో ఇవి చూద్దాం. 75 + 18 + 4 + 28 ఇజ్ ఈక్వల్. ఓకే, 20 30 70. ఓకే, ఎస్ 8 4 12 8 16 20. సో 125. ఓకే, ఒక D1 చేస్తాం, డయాగోనల్ చేస్తాం. 20 + 27 + 4 + 74. 74, సారీ ఈ రెండు 78 ప్లస్ 20 + 47. సో 15 + 12 125. It is my birth total. 25 + 7 + 19 + 74 యాడ్ చేసినామంటే ఏమొస్తుంది తెలుసా, 125. నువ్వేమన్నా చేసుకో బయట, ఇంతకుముందు చెప్పారు కదా. సో ఇంకోటి కార్నర్స్, అది కూడా చేసేస్తాం.
కార్నర్స్ ఇజ్ ఈక్వల్ టు చెప్పండి 20 25 ప్లస్ 20 ప్లస్ 74 ప్లస్ 6 సో 80 100 120 125 ఎస్ తర్వాత ఏ స్క్వేర్ అన్న తీసుకొని ఈ 4 నంబర్లను యాడ్ చేసుకో 125 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 వావ్ ఇట్ ఈస్ ద మై డేట్ ఆఫ్ బర్త్ మ్యాజికల్ స్క్వేర్ ఇట్ ఈస్ ద మ్యాజికల్ స్క్వేర్ మరి రేపు సండే శివరాత్రి మొన్నడు హాలిడే 2 days టైం మీ డేట్ ఆఫ్ బర్త్తో మీరు నాకు మ్యాజికల్ స్క్వేర్ చేసుకొని రావాలి చూపెట్టాలి ఓకే 2 ways అవలంబించండి ఈ పద్ధతిలో చేయండి యూ షేపులు తీసుకోండి ఇంటర్చేంజ్ చేసేసేయండి వచ్చేస్తాయి ఫస్ట్ ఇది ఈజీగా ఉంటుంది దీనికి మాత్రం కొంచెం కష్టపడాలి మీరు నేను ఏం చేసినాను అనేది స్టెప్ వైజ్ మీరు గమనిస్తే చేయగలుగుతారు ఓకేనా సో వన్ మోర్ ఇక్కడ రామానుజన్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 22 డిసెంబర్ 18 డేట్ గుర్తు రావట్లేదమ్మా 1900 సంథింగ్ ఉంది ఇది ఇయర్ గుర్తుకు రావట్లేదు డిసెంబర్ 22 సరే ఒక్కసారి యాడ్ చేద్దాం 20 34 18 వచ్చింది 12 52 139 వస్తుంది సరే డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్తాను ఆయన మళ్ళీ మీరు చేసుకోవచ్చు ఇంకొక మెథడ్ అని చెప్పాను చూసారా అది కూడా చెప్పేస్తా ఇది 1 2 1 2 3 4 1 2 3 4 ఓకే ఏం చేద్దాము 1 2 3 4 5 14 15 16 ఓకే ఇప్పుడు చూడండి దీన్ని చేసి ఇంటర్చేంజ్ ఏం లేదు ఈ మూల ఉండేదానికి ఈ మూల ఉండేదానికి ఇంటర్చేంజ్ చేస్తారు ఈ 16 ఎత్తుకొని వచ్చి దీని దగ్గర పెట్టాలి ఈ 1 ఎత్తుకొని పోయి 7 పెట్టాలి ఓకేనా తర్వాత ఈ మూల ఉండేది మార్చేస్తారు 4 దగ్గర 13 పెట్టా 4 ఎత్తుకొని వచ్చి దీన్ని ఓకేనా ఇప్పుడు ఇంకొక మార్పు ఏంటంటే ఈ సెంటర్లో ఉండేది చూడండి సో ఈ రెండింటి 6 11 మార్చేస్తారు 6 ఉండే కాడ 11 పెట్టా 11 ఉండే కాడ 6 పెట్టా 10 ఉండే కాడ 7 పెడతాను ఈ మార్పులు చేసిన తర్వాత ఇంక మిగిలినటి అలాగే రాసేస్తానమ్మా 2 3 5 8 9 12 సో 14 15 1 సెకండ్ ఆన్సర్ ఇదే వస్తుంది చూడండి 16 ఒక 4 20 29 ఒక 5 34 దీనికి సంబంధం 34 వచ్చిందా ఇప్పుడు చూడండి డయాగోనల్ వెంట వెళ్దాం 7 4 11 21 24 34 ఓకే కాబట్టి 4/4 ఎన్ని చెప్పాను మీకు ఇక్కడ ఒక మెథడ్ చెప్పానా యూ అప్ సైడ్ డౌన్ 2 షేపులు తీసుకోండి తర్వాత విత్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం హార్డ్ ఏం లేదు ఒక 2-3 ప్రాక్టీస్ చేసేసేయండి ఈజీ అయిపోతుంది ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ జస్ట్ మూలలు మార్చేస్తారు సెంటర్ స్క్వేర్ ఏం చేస్తారు డయాగోనల్స్ చేంజ్ చేసేస్తారు కార్నర్స్ చేంజ్ చేసేస్తారు ఇది ఈజీనే బట్ ఇది ఈజీనే ఇది ఒక్కటి మాత్రం ఈ సెల్స్ అన్నిటికీ